వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 2020 సంవత్సరంలో భీమవరంలో సహకార గృహ నిర్మాణ సంఘం పేరుతో ఒక వెంచర్ని అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది రైతులకు అడ్వాన్సులు చెల్లించి ఒక స్థలాన్ని వెంచర్ వేశారు. అయితే దీనికి సంబంధించి శ్రీహరిపురం ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ అంటూ ఒక పేరు పెట్టారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి సంబంధించి స్థలాలను అయితే కొంత మొత్తాన్ని చెల్లించి, అంటే దాదాపు 250 మందికి పైగా ఉద్యోగులు 200 గజాల చొప్పున ఇక్కడ కొనుగోలు చేశారు. దాదాపు 20 లక్షల చొప్పున ఈ నిర్వాహకులకు అయితే ఇచ్చాయి. అయితే 2020లో ప్రారంభించిన ఈ పనులు దాదాపు 2023 వరకు ఎవరికి కూడా స్థలాలు రిజిస్ట్రేషన్లు అయితే చేయించలేదు. అయితే ఈ నిర్వాహకులతో ఎవరైతే కొనుగోలు చేశారో ఈ ఉద్యోగులందరూ కూడా ఒకరోజు సమావేశమయ్యారు. ఇంతలా మీరు వెంచర్ వేశారు, ఉద్యోగుల కాలనీ అని పెట్టారు, మీకు డబ్బులు కూడా మేము చెల్లించాము, ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్లు అనేవి ఎందుకు చేయలేదు అని వారిపై మాట్లాడడంతో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వెంచర్ నిర్వాహకులు వారు కొంతమందికి అయితే రిజిస్ట్రేషన్లు చేయించారు, కొంతమందికి అయితే నిలిపివేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిలిపివేసిన ఉద్యోగులకి ఎవరికి కూడా స్థలాలు కేటాయించలేదు, కనీసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వారి ప్రాసెస్ అనేది చేయలేదు. అయితే దీనిపై దాదాపు వీరందరూ కూడా కేటాయించిన మొత్తం అమౌంట్ దాదాపు 70 కోట్లకు పైగా ఉంటుంది. మా 70 కోట్లకు సమాధానాలు చెప్పాలంటూ కూడా వీరు ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాము. ఒక వెంచర్ వేశారు, దానికి ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ, శ్రీహరిపురం ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ అని ఒక పేరు పెట్టారు. అయితే అక్కడ ఉన్న కాలనీ అంతా కూడా మాకు నచ్చడంతో మేము కొనుగోలు చేసాం. అయితే ఇప్పటికి వరకు కూడా అమౌంట్ అనేది డబ్బులు అనేవి చెల్లించినప్పటికీ కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించడం లేదంటూ నిర్వాహకులను అయితే అడుగుతున్నప్పటికీ కూడా వారి మాట దాటవేస్తున్నారు. అంతేకాకుండా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వెంచర్ నిర్వాహకులు కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 ఏళ్ళు అయింది, దాదాపు 70 కోట్లకు పైగా మేమందరం చెల్లించాము, ఇప్పటికి కూడా దఫాలుగా మేము వాయిదాలు కట్టుకుంటూ వచ్చినప్పటికీ కూడా దాదాపు 4.5 ఏళ్ళకి పైగా అవుతున్నప్పటికీ కూడా తమకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చేయలేదు, ఇది మోసం అంటూ కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో డబ్బులు ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఆ స్థలాలను కొనుగోలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించగా వారు ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు. కొంతమంది మొబైల్ ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం ఈ 250 మంది ఉద్యోగస్తులు కూడా మొత్తం చెల్లించింది దాదాపు 70 కోట్లకు పైగా ఉంటుంది. తమకు డబ్బులు రిటర్న్ ఇస్తారా, లేకపోతే వెంచర్ అనేది వేసిన తర్వాత ఈ స్థలాలకు సంబంధించి మాకు రిజిస్ట్రేషన్ చేస్తారా, ఈ రెండింటిలో ఏదో ఒకటి తగిన సమాధానం మాకు చెప్పాలంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్వాహకులు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ ఉద్యోగులందరూ కూడా కాస్త ఆందోళనతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నాగరానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ వారైతే చెప్తున్న పరిస్థితి. ఈ శ్రీహరిపురం ఉద్యోగుల కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఆ ఏరియా అంతా కాస్త బాగుండడంతో శ్రీహరిపురం ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ అని ఒక పేరు కూడా పెట్టడంతో అదంతా అక్కడ బాగుంది కాబట్టి మేము అడ్వాన్సులు కూడా ఇచ్చి ఇదంతా చేసుకున్నాము, మొత్తం మేము నమ్మాము కాబట్టి అదంతా చేసాము, ఇప్పుడు మాకు ఇదంతా ఫ్రాడ్ అని తెలుస్తుంది, దాదాపు దీనిపై పూర్తి స్పష్టత మాకు ప్రభుత్వం ఇవ్వాలి, ఈ నిర్వాహకులను కఠిన శిక్ష పడేలా చూడాలి, లేదంటే మాకు కట్టిన మొత్తాన్ని రిటర్న్ ఇచ్చేలా చూడాలి, లేదంటే ఆ వెంచర్కి సంబంధించి ఆ స్థలాలకు సంబంధించి ఆ రిజిస్ట్రేషన్లో పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాకు చేయాలి, తగిన న్యాయం చేయాలంటూ కూడా ఈ ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడి జలశేఖర్తో మన RTV భీమవరం నుంచి. మా అబ్బాయి తరఫున నేను శ్రీహరిపురం కాలనీలో ప్లాట్ తీసుకున్నాను, ప్లాట్ నెంబర్ 75. నేను ఎంతో అత్యాశతోటి ఈ శ్రీహరిపురం కాలనీలో నమ్ముకుని మా అబ్బాయి చేత దగ్గర 35 లక్షల రూపాయలు వెచ్చించి అందులో 300 గజాలు ప్లాట్ తీసుకున్నాను. మరి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు, డబ్బులు కట్టించుకున్నారు, ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకున్నారు 15%, మరి గవర్నమెంట్కి 5% కూడా కట్టించుకున్నారు. మరి ఇవన్నీ కట్టించుకుని మమ్మల్ని ఉపయోగించుకుని ఆ రోజుని ఫ్లాట్లన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి డెవలప్మెంట్ చేసేసి మాకు చెప్పి ఉన్నారు ఆ రోజుని. మరి ఈ విషయంలో గంధి శ్రీనివాస్ గారు మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు పూర్వం. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వారిని మాట కూడా కాదని ఈ రోజు వరకు కూడా ఆ సైట్ల విషయంలో పట్టించుకోవడం మానేసి సుబ్బరాజు గారు అండ్ కంపెనీ వాళ్ళ సొసైటీ మేనేజ్మెంట్ వారు ఈరోజు కూడా మమ్మల్ని మా ఇంకా చూడలేదు, మా భీమవరంగా చూడలేదు. మరి కలెక్టర్ గారికి ఈ రోజు నిర్ణయించుకున్నాం. వారు చాలా మా ఎందు కృతజ్ఞతతోటి చాలా మా మెమరాండం తీసుకున్నారు, DCO గారికి సబ్మిట్ చేశారు. మరి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని మరొకసారి కోరుతున్నాం మీ పత్రికా ముఖంగాను. అలాగే సుబ్బరాజు గారిని దయవించి భీమవరం సొసైటీని తొందరగా డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల క్రితం మన
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అని పెట్టి దాని తరపున సుమారు 280 మందికి ప్లాట్స్ అమ్మడం జరిగింది. ఈ రోజు వరకు కూడా దాన్ని రిజిస్ట్రేషన్ కొంతమంది చేశారు, ఇంకా కొంతమంది పెండింగ్ ఉంది. తర్వాత మార్టిగేజ్ ప్లాట్స్ కూడా కొన్ని రూల్స్కి విరుద్ధంగా అమ్మేయడం కూడా జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పటివరకు గత 3 సంవత్సరాల నుంచి ఫోన్లు చేసినా కూడా వాళ్ళు ఎత్తట్లేదు. తర్వాత ఏంటంటే ఆ ప్లాట్స్కి ఏ రకంగా కూడా డబ్బులు అన్ని కట్టించేసుకున్నారు. జస్ట్ ఒక సిగ్నేచర్ లేకుండా ఒక కాగితం పంపించి మీరు ఏం కట్టక్కర్లేదు అన్ని కట్టేశారు కాబట్టి ఇంక మీకు ప్లాట్స్ ఇవ్వడమే తర్వాత అని చెప్పి వాళ్ళు కనీసం ఇప్పుడు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఈ రకంగా ఏంటంటే చాలామంది మీ అందరం కూడా సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళు అప్పులు చేసి తర్వాత బ్యాంక్ లోన్లు పెట్టి ఇవన్నీ తీసుకోవడం జరిగింది. చాలా ప్యానిక్గా ఉన్నారండి. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేడం నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యారు, శ్రీహరికోట నుంచి మీరు వచ్చారని చెప్పి. తర్వాత అంతేకాకుండా మీలాంటి పెద్దలందరూ ఈ విధంగా ఎలాగ దీంట్లో ట్రాప్ అయ్యారని చెప్పి అడిగారు. ఇక్కడ ప్రిన్సిపల్గా చేసిన కేజీఆర్ కాలేజీ చంద్రాజీ గారు కూడా నా పక్కన ఉన్నారు. ఆయన కూడా చూసి ఏంటి సార్ మీరందరూ చదువుకుని కూడా ఎలా మోసపోయారు, అదే చెప్పాము మేము. ఇలా చదువుకున్న వాళ్ళని వాళ్ళు మోసం చేశారు, బికాజ్ ఇట్ ఈజ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని మేము నమ్ముకుని వచ్చాం సార్, మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారని. కాబట్టి సుబ్బరాజు గారికి మరియు వాళ్ళ కమిటీకి మేము ఒకటే కోరుకుంటున్నాం, మనందరూ ఎంప్లాయీస్, ఈ విధంగా ఎంప్లాయీస్ని నమ్మించి మోసం చేయడం అనేది చాలా ఇది దురదృష్టకరమైన పరిణామం. కాబట్టి వెంటనే మీరు స్పందించి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మంచి ఆదర్శవంతమైన ఒక కాలనీగా దాన్ని తీర్చిదిద్ది అందరి మన్ననలు మీరు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీలో నేను భీమవరం శ్రీహరిపురంలో నేను ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అంటే ఏవైతే నియమ నిబంధనల ప్రకారం ఎంతైతే చెల్లించాలో అంత చెల్లించడం జరిగింది. కానీ అనుకూల సమయానికి వాళ్ళు అనుకున్నటువంటి సమయానికి వాళ్ళు ఇవ్వాల్సిన డెవలప్మెంట్స్ కానీ అవేవి పూర్తి చేయలేదండి. ఇప్పటికి 2 years అయిపోతా ఉన్నాయి. దీంట్లో రిటైర్ అయిపోయిన పీపుల్ వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి, బాగా వృద్ధులు ఉన్నారు, వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకుని ఏదో సంతృప్తిగా బతకచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇది ఫుల్లీ డెవలప్డ్ సొసైటీ అని చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ కనీసం ఈ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం స్టార్ట్ 5 ఏళ్ళు అయినా కూడా దాన్ని పూర్తి చేయకుండా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి గురి చేస్తారు మొత్తం సభ్యులందరినీ కూడా. దీంట్లో కమిటీ సభ్యులు మేము చేసేస్తామంటున్నారు తప్ప ఏ రోజు చేస్తారు, ఎందుకని చేయలేకపోతున్నారు అన్న విషయం కొన్ని సమావేశం పెట్టి చెప్పన్నా కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతోనే సభ్యులందరూ కూడా ఇవాళ కలెక్టర్ మేడం గారిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆవిడ స్పందించి దీని తక్షణ చర్యలకు ఏవైతే అవసరమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయమని అధికారులకు ఆదేశించడం జరిగిందండి. మేము ఆశిస్తుంది ఏంటంటే ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు దీన్ని అతి జరూరుగా భావించి దీన్ని కంప్లీట్ చేసి ఎవరైతే మ్యాక్సిమం రిటైర్డ్ పీపుల్ ఉన్నారని చాలా మంది రిటైర్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ముందు మనశ్శాంతి కలిగించండి మేము ఆశిస్తూ ఉన్నది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ మరి దాంట్లో ఆ ప్లాట్ తీసుకోవడం జరిగిందండి. అది మొట్టమొదటిగా వారు ఎంతైతే అంటే 18 లక్షలు అన్నారు. 18 లక్షలు అంటే సరే అంత అమౌంట్ కట్టాం, తర్వాత మరలా 15% మా రేటు పెంచి మరలా ఎక్స్ట్రా కట్టమన్నారు. ఆ 15% కూడా కట్టడం జరిగింది. మొత్తం పూర్తిగా అమౌంట్ చెల్లించడం జరిగింది. అది వాళ్ళు ఏదైతే నార్మ్స్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఎంత కట్టమన్నారో ఆ వాయిదాల ప్రకారం పూర్తిగా చెల్లించడం జరిగింది. మరి దాదాపు 1.5 సంవత్సరం పైనే రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది మరి ప్లాట్స్కి. కానీ అప్పుడే వెంటనే చెప్పారు సుబ్బరాజు గారు, ఇంకా ఒక వారం 10 రోజుల్లో మీకు రిజిస్ట్రేషన్లో అయిపోయినాయి కదా, డెవలప్మెంట్ కార్యక్రమం అంతా పూర్తి చేసి ఎవరి ప్లాట్ వారికి నేను కేటాయించి అప్పగిస్తానని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా మరి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయరు, మరి మెసేజ్లు పెట్టినా దానికి రెస్పాన్స్ ఉండదు. మరి ఎంతో మరి మేము అందరూ కూడా చాలామంది ఇందులో మరి సీనియర్ సిటిజన్ మరి వచ్చిన ఆ యొక్క పెన్షన్ గ్రాట్యుటీ అట్లా ఆ అమౌంట్స్ అంతా ఉపయోగించి మరి ఇలాగా మేము ప్లాట్ తీసుకోవడం జరిగింది. పైగా మాకు ఈ డబ్బు అనవసరంగా మరి స్పెండ్ చేసాం. మాకు ఇది ఎప్పుడు దీన్ని కేటాయించి మాకు సబ్మిట్ అప్పగిస్తారో ఈ టెన్షన్స్తో ఉన్నాం. నిజంగా మేము 66 సంవత్సరాలు ఏజ్ కంప్లీట్ అయింది. మరి 66 సంవత్సరాల ఏజ్ అంటే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టాం, 22 లక్షలు, దాదాపు 22 లక్షలు మేము కట్టడం జరిగింది.
మాకు ఇంతవరకు కూడా మా ప్లాట్ మాకు అప్పగించలేదు. ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు నేను అడిగాను, ఏమంటే మాకు ఎప్పుడు అప్పగిస్తారు ఈ ప్లాట్ అని చెప్పేసి అడిగితే, ఏమంటే చిన్నపిల్లలు మాట్లాడుతున్నారేంటి అని అడిగారు ఆయన. ఏమంటే మరి మా ప్లాట్ ఎప్పుడు కేటాయించి మాకు అప్పగిస్తారు, ఇది అప్పగించాలంటే మీరు డెవలప్ చేయాలి కదా, మరి ఆ కరెంటు ఉండాలి, ఆ కరెంటు వేయించాలి, డ్రైనేజ్ సిస్టమ్, మరి ఇంకా ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ, మరి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి మాకు మా ప్లాట్ మాకు అప్పగించాలి అని అడిగితే అలాగన్నారు. ఇప్పటి వరకు కూడా ఓసారి 2-3 సార్లు ఫోన్ చేసాం, ఆయన ఎత్తుకోలేదు. అది ఇంకొక ఆయనకి ఇంకొక ఆయనకి అది ఆయన ఫోన్ చేయమన్నారు, ఆయన కూడా ఫోన్ చేయటం జరిగింది. ఆయన అన్నాడు, వారం 10 రోజుల్లో మీకు పని మొదలెట్టేస్తామండి, డెవలప్ చేసేస్తామని అన్నారు. ఇంతవరకు రెస్పాన్స్ అనేది లేదు. మాకు ఏ విషయం కూడా వాళ్ళు అక్కడి నుంచి స్పందన లేదు. మాకు మరి మా ప్లాట్ మాకు డెవలప్ చేసి తొందరగా మాకు అప్పగించాలని మరి ఈరోజు కూడా మరి పెద్దలు మరి కలెక్టర్ గారికి మరి మెమోరాండం సమర్పించడం జరిగింది. దాని ప్రకారం మరి వెంటనే మాకు మరి ఇవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మా ప్లాట్ని మాకు అప్పగించాలని మనవి చేసుకుంటున్నానండి. అది త్వరగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.